బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇల్లు కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తానంటూ కామెంట్ చేశారు మధు యాష్కి. ఎల్బీ నగర్ పర్యటనలో మధు యాష్కి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేనున్నానంటూ మూసి పరివాహక బాధితులకు యాష్కి భరోసా ఇచ్చారు. పిల్లా పాపలతో ప్రశాంతంగా నిద్రపోండి, మీ ఇల్లు ఎవరూ కూల్చరంటూ ఆయన భరోసా ఇచ్చారు. మీ ఇంటిపైకి గడ్డపార దిగదు, ప్రొక్లైనర్ రాదు అంటూ కామెంట్ చేశారు. వస్తే నేను చూసుకుంటా, మీ సోదరుడిగా అండగా ఉంటానంటూ ఆయన భరోసా ఇచ్చారు. న్యాయవాదిగా సొంత ఖర్చుతో ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తా అన్నారు మధు యాష్కి. చేతిలో చెయ్యి వేసి మరీ బాధితులకు యాష్కి భరోసా ఇచ్చారు. ఇదో ఆసక్తికరమైన వార్త. కాంగ్రెస్ పార్టీ నేత మధు యాష్కి చేసిన కామెంట్లివి. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆయన వాళ్లతో ఇవే మాటలు చెప్పారు. ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. పైగా తాను లాయర్ కాబట్టి పైసా ఖర్చు లేకుండా పేదల పక్షాన పోరాడతానని చెప్పారు మధు యాష్కి. ఒక ఇల్లు కూల్చాలన్నా కూడా ఒక న్యాయవాది కూడా చెప్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రజల ఆస్తికి కస్టడీని ఉండాలి తప్ప తన ఇష్టానుసారంగా ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అన్నగా నీకు చెప్తా ఉన్నా, ఎక్కడ నది ప్రవహిస్తున్నా కూడా అది ఒకే తీరున ఒక లైన్ స్ట్రైట్ లైన్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న అధికారుల కన్నా ఎక్కువ నాకు అనుభవం ఉన్నది.